ఓం లక్ష్మీ గణపతి నమః, సర్వసిద్ధి వెంకటేశ్వర నమః. ఇప్పుడు మనం ఏ నక్షత్రంలో పుడితే ఏం ఫలితం ఉండదో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం. మృగశిరలో జన్మించిన వారు మంచి విద్యావంతులు, నేర్పరులు, నీతిపరులు, గుణవంతులు, రాజప్రీతిని కలిగి ఉండేవారు. రాజప్రీతి కలిగి ఉంటారు. అలాగే గవర్నమెంట్ సంస్థల్లో కూడా మంచి నిజాయితీగా పనిచేసే వాళ్ళు అయి ఉంటారు మృగశిర నక్షత్రం. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు కోపం గలవారు. కృతజ్ఞత చాలా తక్కువ ఉంటుందంట వీళ్ళకి. ఏదైనా మనం ఉపకారం చేస్తే కృతజ్ఞత తక్కువ ఉంటుంది. శరీరం కూడా అంత కాంతి లేనితనంగా ఉంటుంది అంటున్నారు ఈ పూర్వ గ్రంథాల్లో. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కాబట్టి కాంతి పెంచుకుంటారు అనుకోండి. అధిక ఆకలి, దాహం ఎక్కువగా ఉంటుందంట వీళ్ళకి. అధిక ఆకలి, దాహం కూడా ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు. అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా మేలు చేస్తే చాలా కృతజ్ఞత కలిగి ఉంటారంట వీళ్ళు. ఎవరైనా మంచి పని వీళ్ళకి చేస్తే చాలా కృతజ్ఞతగా ఉంటారు. అలాగే బంగారు, రత్నములు, అలంకారం కలవారు, ప్రతిభావంతులు, ఎల్లప్పుడూ సౌఖ్యంగా ఉంటారు. బంగారం, రత్నాలు, అలంకారం అంటే బాగా ఇష్టం అంటే వీళ్ళకి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుంది. పునర్వసు నక్షత్రం. అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మంచి కంఠస్వరమును, పూర్వపుణ్యంచే ఏర్పడిన శరీర సౌందర్యం, ప్రసన్నమైన ముఖం, పితృ సేవ చేసేవాళ్ళు వీళ్ళు. తన కుటుంబం, కులధర్మమును పాటించేవారు పుష్యమి నక్షత్రం వాళ్ళు. చాలా బాగుంది వీళ్ళకి, మంచి ఫలితాలు ఉన్నాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి ఈ 4 నక్షత్రాల గురించి తెలుసుకుందాం. మిగిలిన నక్షత్రాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ద్వారా మీరు కొన్ని మంచి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి.